గవర్నర్ కోటా కింద భర్తీ చేయవలసిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను కేబినెట్ ఖరారు చేసింది. సీనియర్ నాయకుడు వర్ల రామయ్య అలాగే దాళవాయి రమాదేవి పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం అంటే బీసీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని మరొకసారి రుజువైందని వ్యాఖ్యానించారు. వడ్డెర బిడ్డకు తొలిసారిగా లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని రమాదేవి స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినందుకు నేను ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియడం లేదు. నాకు సార్ ఈ అవకాశం నాకు దక్కుతుందని నేను అసలు అనుకోలేదు. కానీ బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరోసారి రుజువు చేసింది. నేను అట్టడుగు నుంచి ఒడ్డెర కులం బీసీ తరపున బీసీ బిడ్డను ఒడ్డెర బిడ్డను అయినందుకు ఈరోజు ఈ అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మన ఆంధ్ర